ఇయాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్చేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోరి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్ల పెళ్ళి అయిపోతుంది, వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకుని బల్ల బుద్ధి చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడ్పే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. మిథున రాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే దానికి తగిన మనకి ఎక్కువ ఏదైనా ప్రమాదం జరిగేటట్టుంటే దాని నుంచి ఆ జపం చేసుకోవడం ద్వారా తప్పించుకోవడం జరుగుతుంది. లేదా మంచి జరిగేటట్టుందా దాన్ని కొంచెం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్ని ఎంతసేపు ఇది భవిష్యత్తును సూచించేటటువంటి శాస్త్రం, ఏకైక శాస్త్రం సృష్టి మొత్తానికి జ్యోతిష్ శాస్త్రమే. కాబట్టి కాస్త భవిష్యత్తును తెలుసుకునే ఆ తాపత్రయం అందరికీ ఉంటుంది. ఎంత పైకి బడాయి వాళ్ళు చెప్పినా నేను నాస్తికున్నా, నేను నమ్మనన్నా ఉత్తిదే అల్లుల్లో ఏం లేదండి. ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. లోపల వాడి మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. వాదించడం మీకు అడ్డగోలుగా వాదిస్తారు. అడ్డగోలుగా వాదించే వాడి దగ్గర ఎప్పుడు మీరు వాదన దిగద్దండి. మీరే కాదు, అసలు వాదనకి దిగితే ఎవరో గెలవరండి ప్రపంచంలో. వాడు ఒప్పుకోడుగా. మీ గెలుపును ఆయన ఒప్పుకోడు, ఆయన గెలుపును మీరు ఒప్పుకోరు. ఇంకేది వాదించుకోవడం టైం దాండగా. అని చేత అటువంటి ప్రయత్నమే చేయొద్దు. వాదించేవాడికి చాలా దూరంగా ఉండాలి. దుష్టుడికి ఎంత దూరంగా ఉంటామో దానికి ఏ మాత్రం తగ్గకుండా దూరంగానే ఉండండి. రోజు చూస్తున్నాం కదండి, టీవీలో డిబేట్ పెడతాడు. వాడి గోల వాడిది, వీడి గోల వీడిది, వీడు చెప్పింది వింటాం, వీడు చెప్పింది వీడి వింటూ, వీడు చెప్పింది వాడి వింటూ. ఆ యాంకర్ గాడు ఎవరో ఉంటాడు, వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు. మొత్తం వీళ్ళు ముగ్గురు ఒకసారి మాట్లాడేస్తారు. అక్కడ ఒక విషయం మీద చర్చించినట్టుగా వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, వాడేవాడు ఏం తెలియదు. మీకు కుక్కలు కాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. అంచేత ఎప్పుడు వాదనకి దిగద్దు. మీ నిర్ణయం మీరు తీసుకోండి. వినదగుని ఎవ్వరు చెప్పిన వినిరంతన వేగపడక వివరింపదగును కని కళ్ళ నిజము తెలిసిన మనుషుడేమో మహిళా సొంత శతకారు బద్దెన గారు ఆనాడే చెప్పాడు. అని చేత ఎవరితో వాదనలు అనవసరం. లేదా అది అలా కాదు ఇలా ఓకే అవ్వచ్చేమో, వెళ్ళిపో, నీ దాన్ని వెళ్ళిపో. వాడు ఎంతసేపు అవుతాడు, దిగితే రంగంలోకి వాడు రెచ్చిపోతాడు. లేదా మనకుందనుకోండి ఆ గుణం, మనం రెచ్చిపోతాం. అని చేత అది కరెక్ట్, రైట్, ఓకే. ఇక్కడ మిథున రాశి వారికి కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 1000 స్థానంలో 2 రోజులు, జన్మంలో 29 రోజులు. ఈ 2 స్థానాల్లో కుజుడు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే జన్మంలోనే ఉన్నాడు కాబట్టి కాస్త ప్రవర్తన చెడు వైపు ఉండటం, చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవటం, అవసరమైతే అవకాశం ఉంటే ఆ చెడు ప్రవర్తననే ఆచరించడం కూడా జరుగుతుంటుంది. అసలు ఆ ఆలోచనే లేదు, అటువంటి మనస్తత్వం కాని వాడు కుజుడు గారు ఏం చేసినప్పటికీ కూడా కొన్ని ఏదో చెడ్డ చేస్తారు, దాన్ని మనం తప్పించుకోవచ్చు. అసలు స్వతహాగానే మనలో ఉందనుకోండి కొంత ఆ దుర్గుణాలు, బానిసే, అందులో సందేహం. అంచేత ఈ కుజుడు గురించి మీకు అనుకూలుడు కాదు. మిథున రాశి వారికి నెల రోజులు అనుకూలుడు కాదు. ఇక రవిని తీసుకున్నట్టయితే 2వ స్థానంలో 17 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు.
తదుపరి 14 రోజులు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ మొదట రెండవ స్థానంలో సంచారం చేసేటటువంటి 17 రోజుల్లో డబ్బులకి ఇబ్బంది పెడతారు. కుటుంబంలో కొంచెం ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఈ విధమైన పరిస్థితులు అక్కడ ఉంటే మూడవ స్థానమైనటువంటి కర్కాటకంలోనికి వచ్చిన తర్వాత ఆయన అనుకూలమైన ఫలితాలు అందరూ కూడా మీరు సహాయ సహకారాలు అంటే మన వాచ్యకర్మ అందరినీ మనమే డబ్బులు అడుగుతామని కాదు. సహాయం అంటే డబ్బులు ఒకటే కాదండి. ఏదో నాకు ఈ పని చేసి పెట్టవయ్యా ఎస్ఐ ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐఆర్ ఏదో నడుస్తోంది ఓటర్ లిస్ట్ గురించి. అది పేపర్ అయితే దొరికింది మీకు మీది, దాన్ని ఎలా పూర్తి చేయాలి తెలియదు. అండ్ మెసర్ కొంచెం తెలియదు, దానికి పెద్ద బంగారం టక రాసిచ్చిపోతాడు. అట్లా అయ్యర్ విషయమో కాని విషయమో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మూడో స్థానంలో ఈ 21 సంచారం 14 రోజులు కూడా. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం జన్మంలో అంటే మిథునంలో 5 రోజులు సంచారం చేస్తున్నారు. 5 రోజులు మాత్రం చెడు ప్రవర్తన చెడు ఆలోచనలకేసే మొగ్గు చూపుతాడు. అదే బుధుడు మళ్ళీ ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి వచ్చి 26 రోజులు ఉంటున్నారు. అక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత డబ్బులకి లోటు లేకుండా మాటలో సౌమ్యత కానీ కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి కానీ ఈ అంటే కంటి సంబంధ వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ యొక్క ఉపశమనం ఆ జబ్బులో లేకపోతే తగ్గిపోవటం కానీ ఏదో ఒకటి చేస్తారు బుధ భగవానుడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనకు గురు సంచారం తీసుకోవాలి. ఈ గురు సంచారం ద్వితీయ స్థానంలో నెల రోజులు పూర్తిగా ఉంటున్నారు. ఈ నెల రోజులు కూడా గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ధనానికి లోటు ఉండదు. మాటలో మంచి మర్యాద ఉంటుంది. మనం మాట్లాడితే ఇంకో మాట మాట్లాడదాం ఆయనతోటి పల్లా శ్రీధర్ గారితో లేకపోతే పలా రాఘవేంద్ర గారితో మాట్లాడదాం అని చెప్పి వాళ్ళకు కుతూహలం కలుగుతుంది. మనం ఏదో బొయ్యి అని మీద పడిపోతే ఎవరు మాట్లాడతారండి, వెళ్ళిపోతారు అక్కడి నుంచి పారిపోతాయి. అలాగా మాటలో ఒక చక్కదనం ఒక ఇది ఉంటుంది. అదే మనిషి ఇప్పుడు ఒకే మనిషి ఎప్పుడు ఒకే రకంగా కూడా ఉండడండి. ఒక్కోసారి అసలు నెలంతా గజిబిజిగా ఉంటాడు అనేక ప్రాబ్లమ్స్ తోటి. ఈ మనిషి చక్కగా మాట్లాడినవాడే ఈ నెలలో. ఇప్పుడు ఆగస్టు నెలలో బాగానే మాట్లాడతారు, ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు. మరి సెప్టెంబర్ దగ్గరికి వెళ్ళి 3లో వెళ్తాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? సో ఈ సౌమ్యత ఈ మర్యాదలు ఏముండవు. ఉండవే నా వల్ల నా తలనొప్పిలో నేను ఉన్నాను అంటాడు. మనిషి ఎప్పుడూ ఒక రకంగా ఉండదండి. ప్రతి నిమిషంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క మాటే కాదు, ధనం విషయంలోనే కాదు, ప్రవర్తన విషయంలోనే కాదు, గాయాల విషయంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనే కాదు, మనిషికి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అన్ని సమస్యల్లోనూ ఖచ్చితంగా నవగ్రహాల యొక్క పాత్ర ప్రతిరోజు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రోజు కూడా తీసుకోకర్లా, లగ్నాంత కాలాలు ఉంటాయి. ప్రతి 2 అవర్స్కి ఒకసారి మారిపోతుంది. ఒక రోజుకి 24 గంటలు అయితే పగలు 6 లగ్నాంత కాలాలు, రాత్రి 6 లగ్నాంత కాలాలు ఉంటాయి. అంటే రెండు గంటలకు ఒకసారి మన ప్రవర్తనలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఉదాహరణకి అర్జునుడిని తీసుకుందాం. ఆయన పొడి చేస్తాను, యుద్ధం చేసేస్తాను, చంపేస్తాను, ఇష్టపేస్తాను అన్నాడు. బాణం పెట్టుకున్నాడు, ధనుసులు పట్టుకున్నాడు, అన్ని పట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, రథం ఎక్కాడు, శంఖం ఊరించాడు. బాబా ఒక్కసారి ఆత్మా అందులో ఎవరెవరు ఉన్నారో చూస్తానన్నాడు. అక్కడికి వెళ్తే ఎవరున్నారు అందులో? వాళ్ళ కజిన్ బ్రదర్స్, వాళ్ళ గురువులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, మేనబావ అందరూ వీళ్ళేగా, వాళ్ళ జనమేగా. బాబాని చేయన్నాడు. ఎందుకు మారిపోయింది అక్కడ? చేతకాక కాదు, ఆయనకి యుద్ధం చేయడం వచ్చు, యుద్ధం చేయకుండా ఉండడం వచ్చు. కానీ అక్కడ లగ్నం మారిపోయింది. లగ్నం మారిపోయినప్పుడు ఎవరో వేరే గ్రహం మీద వచ్చేసింది. ఆ లగ్నానికి మారిపోయింది మనస్తత్వం. 10 నిమిషాలు అలా ఇంటి దగ్గర బయలుదేరండి, మరి మారిపోతుంది. అంతే, మనమైనా అంతే. 2 అవర్స్లో ఒక్కసారి ఖచ్చితంగా మనసు యొక్క మనస్తత్వం మారిపోతుంది. ఇది గమనించుకోండి. అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఈ విధంగా గురువు నెలంతా కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆయన చక్కగా మాట్లాడడం, అన్ని డబ్బులు లోకి లేకుండా ఉంటాయి, ఇవన్నీ ఆయన చూస్తారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో 2 రోజులు, చతుర్థ స్థానంలో 29 రోజులు. అంటే మొత్తం మీద ఈయన నెలంతా కూడా పూర్తి శుభుడే. 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహన విషయాల్లో అన్నింటిలో బాగుంటుంది. విద్య విషయంలో ఇట్లాగా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంటే నెల పూర్తిగా శుక్రగ్రహం ఈ మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము అంత శుభ ఫలితములు యువజాలు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరిగి ఏదో కాస్త మనసు ప్రశాంతత కోసం వెళ్దాం అనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో రాహుగ్రహం ఉండటం వల్ల. ఇకపోతే దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఈ శని భగవాన్ యొక్క సంచారము ఈ దశమ స్థానంలో ఉన్న కారణంగా వృత్తిపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.
సొంత వ్యాపారం కావచ్చు, లేకపోతే వేరే వ్యాపారస్తులతో మనం ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వృత్తిపరమైన ఆటంకాలు ఉంటుంటాయి. ఇంకోటి ఏంటంటే ఆటంకాలు లేకపోయినా శ్రమకి తగినటువంటి ఫలితం కూడా లభించకపోవడం కూడా ఇందులో ఒక భాగమే. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి. కాబట్టి ఈ విధమైన గోచారం అంతా నడుస్తుంది. కాబట్టి మీరు చక్కగా నవగ్రహాలను పూజించుకోండి. వ్యతిరేకంగా ఉన్నటువంటి అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా ఉన్నటువంటి మరింత శుభఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా ఉన్నాయి. నవగ్రహాల గురించి చెప్పాలంటే రకరకాలుగా చాలా ఉన్నాయి. మీకు నేను చెప్పేది అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది, ఖర్చు లేనటువంటిది, అతి తక్కువ సమయం తీసుకునేటటువంటిది చెప్తున్నా. పర్వాలేదు, నేను రూ. 1,00,000 ఖర్చు పెడతాను, 6 నెలలైనా తిరిగి వస్తాను. చాలండి, మనం మధ్య మాట్లాడుకుందాం. నా నెంబర్ ఫోన్ చేయండి. చక్కటి ఎక్కడెక్కడ తిరగచ్చో మీరు అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూట్ మ్యాప్తో సహా ఇస్తాను నేను. నేను చాలా వరకు తిరిగాను. తిరిగినంత వరకు కొన్ని తిరగలేదు అనుకోండి, వాటిని రూట్ మ్యాప్ ఇవ్వలేను, కానీ మిగతావన్నీ రూట్ మ్యాప్తో సహా ఇస్తాను. చక్కగా ఆ విధంగా తిరిగి రావచ్చు. నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి. ఇది సూక్ష్మమైనది, అందరికీ ఆమోదయోగ్యమైనది కాబట్టి చెప్పాను. శుభం.